నమస్తే స్వామి. ఉనికి అంటే ఏంటి? ఉనికిని తెలుసుకోవటం ఎలా? కొద్దిగా వివరించగలరు? శ్రీ శివానంద గురుభ్యో నమః. ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఉనికి స్వరూపం, ఉనికిని ఎట్లా తెలుసుకోవాలి? ఉనికి అంటే ఆధారము అని అర్థం, అంతేగాని దానికి ఒక రూపం ఉందని కాదు. అయితే మరి ఉనికిని మనం గుర్తుపట్టలేమా అని అంటే, ఉనికి ప్రాణశక్తి రూపంలో మన శరీరంలో గుండె యొక్క కదలిక ద్వారా మనం ఇట్లా నాడి పట్టుకొని చూస్తాం. నాడి పట్టుకొని చూసినప్పుడు కదులుతూ కనపడుతుంటుంది. అది ఎవరో కాదు, పరమాత్మ. అదే ఉనికి అంటే. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? బతికున్నాడా లేదా దాన్ని బట్టే చెప్పాలి. పోయిన వాడికి అది లేదు, ఉన్నవాడికి అది ఉంది. అది ఉంది కాబట్టి ఉనికి. ఉనికి అంటే అది ఆ ప్రాణశక్తి ఆధారం. తర్వాత ఉనికి అంటే ధ్యానము అని, సహజ స్థితి అని, గురువు అని, దైవం అని వాటికి పేర్లు. అట్లానే సకల చరాచర వస్తువుల్లో కూడా ఉనికి ఉంది. ఉనికిని ఎట్లా గుర్తుపడతాం? ఎట్లా గుర్తుపట్టే అవకాశం ఏమిటి అంటే, ఉదాహరణకు ఒక కెమెరా ఉంది. కెమెరా బాగుందా లేదా మనకి ఎట్లా తెలుస్తుంది? ఫోటో చూశాక తెలుస్తుంది. అంటే ఫోటోను బట్టి దాని ఉనికిని మనం గుర్తుపడుతున్నామే తప్పితే కెమెరాలో ఉనికిని మనం గుర్తుపట్టలేం. అట్లానే మరి మన ఉనికిని ఎట్లా గుర్తుపట్టాలి? కెమెరాకు కూడా చూపు ఉంది కదా, గ్రహిస్తుంది కదా, దాచిపెట్టుకుంటుంది కదా, మనకిస్తుంది కదా. దాన్ని ఇంకో రూపంలో తీసుకుంటున్నాం. పూర్వకాలంలో ఫిలిం మీద పడేది, ఇప్పుడు ఏవో చిప్స్, డిజిటల్ చిప్స్లో పడుతున్నాయి. క్షణంలో దాన్ని మనం బొమ్మగా మార్చుకుంటున్నాం. సరే, విధానం ఏదైనా విషయం మాత్రం కెమెరాకి ఉనికి ఉంది అని అటు తెలుస్తుంది అంటే ఫోటో తీసింది కాబట్టి. లేకపోతే కెమెరాకి ఉనికి ఉంది. అట్లానే మనిషికి ఉనికి ఉంది. ఉనికి ఉందా లేదా అని అంటే అర్థం ఏమిటి? ప్రాణం ద్వారా తెలుస్తుంది. మరి ఈ ఉనికిని ఎట్లా అనుభవించాలి అంటే, ఒకటి మౌనం ద్వారా, రెండోది ఏమిటి? సరే, నాలో ఉనికి ఉందా లేదా అన్నది ఒక డాక్టరు నాడి పట్టుకొని చెబుతున్నాడు, గుండె పట్టుకొని చెబుతున్నాడు కాబట్టి అతనికి తెలుస్తుంది లోపల నా ఉనికి ఉందా లేదా. మరి నా ఉనికి నాకెట్లా తెలుస్తుంది? ఉనికి తెలిసే అవకాశమే లేదు. పరమాత్మ, పరమశివుడు కూడా, పరమశివుడి గురించి తెలియదు. ఆయనకి తెలియదు, వారి గురించి వారికి ఏం తెలియదు. అది శివతత్వం అంటే. మరి వారి ద్వారా, వారి చైతన్యంలో వచ్చిన పరమగురువు కుమారస్వామి వారు శివతత్వాన్ని గురించి శివుడికి చెప్పాల్సి వచ్చింది. అంటే అర్థం ఏంటి? శివుడికి అంటే ఉనికి యొక్క లక్షణాలు, ఉనికి యొక్క స్వరూపం, మళ్ళీ చైతన్యం చెప్పాల్సిందే, ఉనికి చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఆగాము? ఉనికికి ఉతులు వచ్చి మళ్ళీ చైతన్యం, ప్రపంచం దగ్గరే ఆగాం. ఇప్పుడు నాకు ఉనికి ఉంది అని ఎట్లా నాకు తెలుస్తుంది అంటే, నా ఉనికిని నేను ఎట్ట చూడాలి అంటే, నేను మీకు కనపడుతున్నానా లేదా? మీకు నేను కనపడటమే మీరు మీ ఉనికిని చూడటం. కనపడుతున్న ప్రతి వస్తువు ఉనికి అట్లా కనపడుతుంది. ఉనికి అట్లా కాక చూడలేము మనం, పదార్థంగా కాక. అందుకనే సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్టుకు రూపం ఉంది, సబ్జెక్టుకు రూపం లేదు, ఉనికికి రూపం లేదు. ఉనికిని ఆశ్రయించుకున్న పదార్థానికి రూపం ఉంది. అయితే ఒకటి అవ్యక్తం, ఒకటి వ్యక్తం. కానీ వ్యక్తమైన దానికి అవ్యక్తమైనది ఆధారం. ఏది వ్యక్తమైందో పదార్థం, దానికి అవ్యక్తం ఆధారం.
నా ఉనికిని నేను ఎట్లా చూడాలి అంటే ఓ దృశ్య పదార్థంగా ఈ కనపడుతున్న ప్రపంచం ద్వారా నా ఉనికిని చూడాలి. అయితే ఈ దృశ్య ప్రపంచానికి ఒక ఆకర్షణ ఉంది. ఆకర్షణ అనే మాటకు అర్థం ఏమిటి అంటే మనలో కోరిక పుట్టడం, అనుభవించాలి అది ఇదని ఒక ఆకర్షణ. చిన్నగా ఆకర్షణ తగ్గించుకుంటున్న కొద్దీ ఉనికి యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ ఉనికికి సత్తు, చిత్తు, ఆనందం అని పేర్లు దానికి. చిత్ ప్రకాశం. మన ఉనికి మనకి మౌనం ద్వారా, అవగాహన ద్వారా, మూడో విధానం ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాల ద్వారా. ముందు ఏం చేయాలి? పదార్థం కనపడుతుంది అంటే దాని వెనక ఉనికి ఉంది అని ముందు మనం ఒక నిర్ణయానికి రావాలి. ముందే పదార్థాన్ని కాదని ఉనికిని చూద్దాం అనుకుంటే మనకి ఉనికి ఉండదు. ధ్యానం తన ఉనికిని కోల్పోతుంది. కాబట్టి పదార్థం వెనుక ఖచ్చితంగా ఉనికి ఉంది అని ముందు ప్రాథమికంగా దాన్ని మనం తెలుసుకోవాలి. అందులో అట్లా కనపడే పదార్థాల్లో ఈ దేహం ఒకటి, ఇది ఒక పదార్థం. మళ్ళా ఇందులో అవ్యక్తంగా ఉన్నది మళ్ళీ ఉనికి పరమాత్మే. దీన్ని మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ పదార్థానికి ఉనికి ఎట్లుందో ఈ పదార్థంలో కూడా ఉనికి ఉంది అని ఒక నమ్మకం వస్తే సాధన సులువైపోతుంది. అయిన తర్వాత ఇప్పుడు ఈ బయట ప్రపంచం మీద ఉన్న ఆకర్షణ తిరోముఖమయ్యి అది ఆకర్షణ కింద మారిపోతుంది. అది మన ప్రయాణం. దానికే భక్తి అని, దానికే సాధన అని, దానికే అనుగ్రహం అని పేర్లు. ఆ చిన్నగా ఆ ప్రయత్నంలో ఏమవుతుంది అంటే పదార్థం కాకమునుపు ఈ సృష్టిలో ఆదిలో ఏది ఉందో మూల పదార్థం, ఆ మూల పదార్థం మనమే కాబట్టి, మూలంగా ఉన్న పదార్థం తానే కాబట్టి ఆ యోగం కూడా అదే చేస్తుంది. తన ప్రాణశక్తిని తెలుసుకోవడం, ప్రాణ రూపంలో ఉన్న ప్రాణాన్ని తెలుసుకోవడం. యోగం ఇంకో మాట ఏం చెప్పింది అంటే ఒకటి ఆకాశం, రెండు ప్రాణం, రెండే పదార్థాలు ఉన్నాయి. ప్రాణశక్తి కదలిక వల్ల ఈ పదార్థం కనపడుతుంది. ప్రాణశక్తి కదలిక వల్ల ఆకాశంలో బీజ రూపంలో ఉన్న ప్రపంచం మనకి దర్శనం అవుతుంది. చిన్న మాట. కదలిక అంటే అర్థం ఏమిటి? బయటికి రావటం. దాన్ని కదలకుండా చేయటం అంటే ప్రాణాయామం ద్వారానో, శ్రద్ధాభక్తి ద్వారానో, దేని ద్వారానో మనసును ఏం చేస్తున్నామంటే, అంటే మనసు అంటే ప్రాణశక్తి యొక్క కదలిక అని అర్థం. కదిలినప్పుడు ఏమైంది? ప్రపంచం అయింది. దాన్ని కదలకుండా చేయటం ఏమిటి అంటే నిరోధించటం ద్వారా. నిరోధించటం అంటే కోరికలు దాటడం, అట్లానే ప్రాణాయామం చేసుకోవటం, అట్లానే విచారణ జ్ఞాన మార్గం ద్వారా. ఏంటి జ్ఞాన మార్గం అంటే ప్రతి పదార్థంలో మూల పదార్థం ఉనికే ఉంది. ఆ ఉనికి యొక్క కదలిక వల్ల, దానిలో చైతన్యం వల్ల దాని భౌతిక పదార్థం వచ్చింది. అదే అని అర్థం అవటం పేరు జ్ఞానం. అది అర్థమైంది మనకి. కాబట్టి ఈ విధంగా లోపలికి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చిన్నగా శివేతర పదార్థంగా మనం మారి ఆ తర్వాత శివుడుగా మారుతాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మనం ఉన్నట్టు కూడా మనకి తెలియదు. అది జ్ఞానానికి, ధ్యానానికి పరాకాష్ట. అట్లానే ప్రతి పదార్థం వెనుక మూలంగా ఉన్న వస్తువు ఏదైతే ఉందో ఉనికే, అదంతా ధ్యానమే. ప్రతి వస్తువు ధ్యానించే వస్తువు ఈ సృష్టిలో. జడ పదార్థమే లేదు. జడ పదార్థము అంటే ఖచ్చితంగా చైతన్యవంతమైన ఉనికి అందులో ఉండాలి. ఉంటేనే పదార్థం కనపడుతుంది. పదార్థము దాని ఉనికి వేరు కాదు. మామూలు మనలాంటి సామాన్య సాధకులకి పదార్థంతో మొదలుపెట్టి అర్థంగా మిగిలి. అర్థం అంటే ఏమిటి ఇక్కడ? అర్థము అంటే ఉనికి. పదార్థము నుండి అర్థానికి, అర్థాన్ని నుంచి పరమార్థానికి ప్రయాణించటమే ఈ భారతీయ ధర్మం. దీనికే పురుషార్థం అని పేరు. ఇది ఉనికిని తెలుసుకోవటం ఎట్లా అంటే ఇదే మార్గం.
మనం ఏం చేస్తామంటే నా భార్య, నా పిల్లలు, నా స్నేహితుడు, చెట్టు పుట్ట, ప్రపంచం, జీవరాశులు, మనం ఏం చేస్తున్నామంటే ఆధారమైన ఉనికిని మర్చిపోయి దేహం అనుకుంటున్నాం. మనం మర్చిపోయాం. కాబట్టి దాన్ని మర్చిపోయిన దాన్ని ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవటానికి పదే జ్ఞాపకం చేసుకోవాలి. అది సాధన. చిన్నగా అట్లా పోయి అప్పుడు అన్నిట్లో ఆధారంగా ఉన్న ఉనికి మనకి అనుభవంలోకి వస్తుంది. అది బాధ. ఒకటి, ఈ దేహం ఏడ సరైన అవగాహన, వైరాగ్యం చేత దేహం ద్వారానే ఇప్పుడు ఉనికి చైతన్యవంతమయ్యి దేహంగా మారింది. ఏమండి? దాని మూలం ఏంటి? ఉనికి. దానికి మార్గం ఏమిటి? ఎట్లా వచ్చిందో అట్లా మళ్ళీ వెనక్కి వెళ్ళటమే. ఇది సాధన. అంటే దేహం నుంచి చిన్నగా చైతన్యానికి, చైతన్యం నుంచి చిన్నగా ఉనికిలోకి జారిపోవటం. అక్కడ మిగిలే వస్తువు లేదు. ఎట్లా అంటే ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో లోతు చూద్దామని మునిగిన క్షణమే అది అదృశ్యమైపోయింది, కరిగిపోయింది. అట్లా అయిపోతాం మనం. ఎవరు ఉండం. ఇంకా ఉనికి ఉందా లేదా? ఏమీ లేదు అక్కడ. కానీ ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళటమే. చూడండి, వెలుతురు చీకటితోనే మొదలవుతుంది, వెలుతురు చీకటితోనే ముగుస్తుంది. ఇంతే సాధన. సూర్యోదయం అవగానే వెంటనే పట్టపగలు బాగా మిట్ట మధ్యాహ్నం అయితే కాదు కదా. సో చిన్నగా చిరు చీకట్లు అంటారు. ఉదయంలో చిరు చీకట్లతో మొదలవుతుంది, ప్రచండంగా మారుతుంది, చిన్నగా చిరు చీకట్లతో ముగిస్తుంది. ప్రయాణం ఎట్లా మొదలైందో అట్లానే ముగుస్తుంది. ఇది ఉనికిని కనుక్కునేటువంటి పదార్థం. ఏ వస్తువునైనా ఉనికి అంటే దాని క్రియను బట్టే చెప్పాలి. అందుకని జిల్లేడుముళ్ళ అమ్మవారు ఏం చెప్పారంటే, పరమాత్మని క్రియ ద్వారా కాక నువ్వు ఎట్లా కనుక్కునే విధానం ఏముంది అన్నారు. అవకాశమే లేదన్నారు. జిల్లేడుముళ్ళమ్మ మహాజ్ఞాని ఆవిడ. అందుకని అయితే ఇందులో ఎవరికి ఏది సులువో, ఎవరికి ఏది హేతువుగా ఉందో, ఇక్కడ విధిగా అందరూ చేయవలసింది మాత్రం మితాహారం, హితాహారం, మిత వ్యవహారం, అకుంఠిత దీక్ష, శ్రద్ధ, గురువు యందు భక్తి, విశ్వాసం. ఇవన్నీ దాని చక్రాలు, దానికి అవసరమైనటువంటి చక్రాలు కదలటానికి. ఇది మనం బాగా ఈ ఉనికిని బాగా ఈ విధంగా చూస్తాం. అందుకనే ఒకసారి ఇట్లా చూసుకుంటే ఉనికి తెలుస్తుంది నాకు, నా ప్రాణశక్తి నాకు తెలుస్తుంది. అట్లానే ఒక వైద్యుడికి, ఏమండి డాక్టర్ గారు ఉన్నారా పోయారా అని అంటే వచ్చే రాగానే నడిపట్టుకుంటాడు. పోయారండి, పోయి అరగంట అయింది అంటాడు. ఎట్లా చెప్పాడు ఆ ఉనికిని లోపల డాక్టరు? గుర్తుపెట్టాడు. అది అవకాశం. అసలు గుర్తుపట్టటమే, గుర్తుపెట్టుకోవటమే రెండే పద్ధతి. ఇది నాన్న. నమస్తే.